అడ్డదారి తక్కుపోయి అసలుకే ఎసురు తెచ్చుకున్నాము. అందుకే మా ఆయన మాట అస్సలు వినకూడదు. 100 కాదు, 200 కాదు, ఏకంగా 336 ఎకరాలు. మన ఆసియాలోనే అతి పెద్ద జూ పార్క్ కేరళలో త్రిశూర్ లో ఉంది. ఇది చాలా పెద్దది కాబట్టి నడవడానికి రెడీగా ఉండాలి. ఒక గంట నడిచామా అలుపొచ్చేసి పడిపోయాము. ఇది మొహబ్బత్ కి షర్బత్ అంట, తింటంటే తీయ తీయగా భలే ఉంది. మన ఎనర్జీని నింపడానికి పార్క్ లోపలే అక్కడక్కడ ఇలాంటి షాప్స్ ఉంటాయి. మనకి ముక్కలేంది ముద్ద దిగదు కదా, అందుకే నేను చికెన్ రోల్ తీసుకున్నాను. జనరల్ గా జూ అంటే బోనుల్లో ఉన్న వాటిని చూస్తాం, కానీ ఈ పార్క్ స్పెషాలిటీ ఏంటో తెలుసా? అవున్న సామ్రాజ్యంలోకే మనం వెళ్ళడం. అడవి మధ్యలో నడుస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది మనకి వాటికి మధ్య పెద్ద పెద్ద కందకాలు ఉంటాయి తప్ప ఇనుప కంచెలు అయితే ఉండవు. ఇదిగోండి, బాహుబలిలో రానా ఫైట్ చేసింది దీంతోనే. అందుకే ఇక్కడ ఒక రియల్ ఎక్స్పీరియన్స్ ని ఫేస్ చేస్తాము. ఇక్కడున్న జంతువుల కోసం కొండలు, నీటి గుంటలు సృష్టించారు. ఇక్కడ రకరకాల జంతువులు, ఏనుగులు, పులులు, సింహాలు, హిప్పో, ఇవి మాత్రమే కాదు అరుదైన పక్షులు కూడా ఉంటాయి. పిల్లలతో కలిసి రావడానికి ఇది బెస్ట్ స్పాట్ అని చెప్పొచ్చు. లోపలికి రావడమే మన చేతుల్లో ఉంది, వెళ్ళడం వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. ఇదిగోండి, పెద్ద క్యూ చూసారా? ఇక్కడ వెళ్లే వాళ్ళందరినీ కూడా బస్ లో ఎక్కించి పంపిస్తారు. అంత దూరం నడుచుకుంటూ వచ్చాం కదా, వాళ్ళు ఇస్తున్న గిఫ్ట్ అది. క్యూలో నిలబడలేక నడుచుకుంటూ వెళ్దామని సగం దూరం నడిపించారు. ఫ్రంట్ గేట్ క్లోజ్ చేయడంతో చచ్చినట్టు మళ్ళీ క్యూలోనే నిలబడ్డాము.